వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్షువాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, ఇప్పటికే చాలా అవేర్నెస్ చేస్తూ వస్తూ ఉన్నారు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ మీద. సో చాలా వరకు కూడా ఈ మధ్య మనం చూస్తూ ఉంటే 20, 25, 30 ఈ ఏజ్లో కూడా అంగస్తంభన సమస్యలతో బాధపడే వాళ్ళని చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏంటంటే మీ వీడియోస్ కింద, ప్రీవియస్ వీడియోస్ కింద కమెంట్ చేస్తూ ఉన్నారు. సార్ మా ఏజ్ వచ్చేసి మీరు 40, 50 అంటూ ఉన్నారు, మా ఏజ్ వచ్చేసి 25 సంవత్సరాలే, పెళ్ళికి రెడీగా ఉన్నాం కానీ అంగం గట్టిపడట్లేదు అంటున్నారు. ఎందుకు ఇంత చిన్న ఏజ్లో ఈ ప్రాబ్లం రావడం? సో యంగ్ ఏజ్లో ఏంటి అంటే సెక్షువల్ కోరిక, డిజైర్ ఎక్కువ ఉంటుంది, దానికి తగ్గట్టు అంగస్తంభన రాదు. ఈ యంగ్ ఏజ్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి పిల్లలు ఏం చేస్తుంటారంటే డైరెక్ట్గా వయాగ్రాలు వాడేయటం, దాని మీద ఆధారపడిపోవటం, అది లేకుండా అంగస్తంభన కాకపోవటం, ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఫిజికల్గా చాలా ఫిట్ ఉంటారండి, వాళ్ళకి ఎటువంటి డయాబెటీస్ కానీ, అంటే షుగర్ కానీ, హైపర్ టెన్షన్, బీపీ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, హైపర్ కొలెస్ట్రీమియా కానీ, ఎటువంటి ఫిజికల్ అబ్నార్మాలిటీస్ ఏముండవు. బట్ స్టిల్ వాళ్ళ సెక్షువల్ హెల్త్ చాలా లో ఉంటుంది. అండ్ విచిత్రంగా ఏంటి అంటే వాళ్ళ బిహేవియర్ అంటే ముందు, అంటే సెక్షువల్ యాక్ట్ ముందు బాగుండేది, తర్వాత అంటే పెళ్లికి రీచ్ అయ్యేటప్పటికి తగ్గుతూ వస్తుంది. అంటే అది భయం వలన, లేదంటే నిజంగానే ప్రాబ్లం ఉంటుంది? అదే యాంగ్జైటీ కావచ్చు, ప్లస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగానికి రక్త సరఫరా తగ్గడం వల్ల కూడా కావచ్చు. సో వీళ్ళని ఏంటి అంటే మనం ప్రాపర్గా ఎగ్జామిన్ చేసుకునేసి అడిక్షన్లో ఉన్న డ్రగ్ని తీసేసి న్యాచురల్ ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యేటట్టు మనం చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళల్లో ఎట్లాంటి మార్పులు రావాలంటారు సార్? అంటే అది మీరు ఎందుకంటే ఈ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను యాజ్ ఏ సైకియాట్రిస్ట్గా. మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉంటారు? ఎంతోమందిని ట్రీట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పే విధానం ఎట్లా ఉంటుంది? ఎక్కువ ఏం గమనించారు ఇట్లాంటి వాళ్ళు? అంటే ఇండియన్ కల్చరల్గా మనకు ఈ సెక్స్ అనే పదానికి మనం చాలా దూరంగా ఉంటాం. స్టిగ్మా అనేది ఉంది. అంటే 10 మందిలో మాట్లాడుకోవటం, పక్కన ఫ్రెండ్కి మాట్లాడటం కూడా ఇబ్బంది కలగడం. సో ఒక క్లయింట్ నన్ను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చాలా గ్రీఫ్తో, అంటే చాలా ఇబ్బందిగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ దానికి మనం సూతనంగా చేయాలి. అంటే ఇట్లాంటివి మామూలే కదా అని కాకుండా నిజంగా వాళ్ళ సమస్యని కనుక్కొని వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. సో దాంతోనే వాళ్ళ సమస్య సగం తీరిపోతుంది. దాని తర్వాత వాళ్ళకి ఫిజికల్ ఎగ్జామినేషన్, అంటే నిజంగా అంగస్తంభన లోపాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది చూడడం అనేది జరుగుతుంది. అండ్ హిస్టరీ, ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మినిమం బ్లడ్ టెస్ట్లు, వాళ్ళకి హార్మోనల్ లోపాలు ఏమన్నా ఉన్నాయా తెలుసుకుంటాం. దాని తర్వాత వాళ్ళకి ఇటువంటివన్నీ ఫిజికల్గా వాళ్ళు ఫిట్గా ఉండి ఓన్లీ బ్లడ్ సప్లై ఇష్యూస్ ఉన్నప్పుడు మనం షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంగానికి మనకు మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేయడం అనేది జరుగుతుంది. దీంతో వాళ్ళకి న్యాచురల్గా అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి ఎరెక్షన్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, అంటే టాబ్లెట్స్ ఇప్పుడు సెలినఫిల్ కావచ్చు, టైడోనఫిల్ కావచ్చు, ఇట్లాంటి వరకు వెళ్ళకూడదు అసలు. అంటే ఎర్లీ ఏజ్లో వాళ్ళకి దాంట్లో డిపెండెన్సీ వల్ల ఏమవుతుంది అంటే ఆ టాబ్లెట్ వేసుకుంటే కానీ వాళ్ళకి ఎరెక్షన్స్ రావు అన్నట్టు ఇబ్బంది పడతారు. సో అది చాలా ఇబ్బంది కదా. అంటే మనకు కెమికల్ డిపెండెన్సీ ఆఫ్ ఎరెక్షన్స్కి వెళ్ళిపోతాం. సో వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయడానికి నేను చూస్తాను. ఓకే సార్. ఇంకా మామూలుగా ఇప్పుడు యాంగ్జైటీ ఎడిక్షన్ అని చెప్పేసి అంటూ ఉంటారు, యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ అంటుంటారు. అంటే అదే ఏంటి సార్ అది? సో యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ అంటే, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఏంటి అంటే ఇప్పుడు సెక్షువల్ యాక్ట్ వాళ్ళు ముందు చేసుంటారు, కానీ మ్యారేజ్ తర్వాత కానీ మ్యారేజ్కి ముందు కానీ వాళ్ళు పార్ట్నర్ని మార్చినప్పుడు కానీ ఎరెక్షన్స్ రావు, అంగస్తంభన అనేది జరగదు. అది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంటే వీళ్ళేమో సెక్స్ చేయగలను అని చెప్పేసి వెళ్తారు, బట్ రియల్ సెక్షువల్ యాక్ట్కి వెళ్ళినప్పుడు అంగస్తంభన అనేది జరగదు. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది పాపం మేల్ పార్ట్నర్కి. సో దీన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాము. ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో కూడా ఏంటంటే అంగానికి బ్లడ్ సప్లై జరగదు, ఈ ఆందోళన వల్ల బ్లడ్ సప్లై అనేది జరగదు. అది చిన్నగా ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వెళ్తుంది. సో దీన్ని ఈజీగా మనం కరెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ యాంగ్జైటీని తగ్గించవచ్చు అండ్ ఎరెక్షన్స్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. ఇప్పుడు సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా సార్, సింబాలిక్గా బెలూన్ సైజ్ పెద్దగా ఉంటే తర్వాత అమ్మాయిని టచ్ చేయగానే అట్లా చిన్నగా అయిపోవడం, అట్లాంటి కామెడీగా చూపిస్తూ ఉంటారు. కానీ అది రియల్ లైఫ్లో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే ఈ ఈడీ మాత్రమే కాకుండా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మాత్రమే కాకుండా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, అంటే అమ్మాయిని ముట్టుకోగానే వీర్యం అనేది స్ఖలనం అయిపోతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్? యంగ్, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే యంగ్ పిల్లల్లో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ చాలా కామన్ అండి. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏమవుతుంది అంటే
అసలు కోరిక వచ్చినప్పుడే స్ఖలనం అయిపోవడం, సెక్షువల్ యాక్ట్కి పోకముందే స్ఖలనం అయిపోవడం. సో దాంతో పిల్లలు ఎంబరాస్గా ఫీల్ అవుతారు, ఏంటి ఇలాగ అయిపోతుంది అని చెప్పేసి. సో వాళ్ళు సెక్షువల్ యాక్ట్ వరకు వెళ్ళలేరు. సో యంగ్ పిల్లలు ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కన్నా ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ చాలా కామన్గా ఉంటుంది. అండ్ మనం మాట్లాడుకున్నట్టు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా ఇబ్బంది పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్లస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రెండు ఒకదానికి ఒకటి తోడు ఉంటాయా సార్? అవును, దీనివల్ల అది వచ్చే అవకాశం వస్తుంది. మొత్తం ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో ఏంటంటే ఎక్కువ మనకు కనిపించేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇది ఏజ్ను బట్టి మనకు ఈ పర్సంటేజెస్ మారుతూ ఉంటాయి. బట్ ఎవరికైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుందో కొద్ది గొప్ప వీళ్ళు ప్రిమేచ్యూర్తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీళ్ళని రెండింటిగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఈ షాక్ వేవ్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి? ఎట్లా చేస్తారు అది మామూలు షాక్ వేవ్ అంటే? సో ఇప్పుడు మనం యంగ్ ఫెలోస్లో వాళ్ళకి సిల్డినాఫిల్ ఇవ్వడానికే మనం ఇబ్బంది పడతాం, ఎందుకంటే లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే ఇది ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ కాదు, బేసిక్గా సౌండ్ వేవ్స్తో అంగంలోని కణజాలాన్ని స్టిమ్యులేట్ చేయటము. సో ఇది ఒక ప్రోబ్తో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఈ న్యూమాటిక్ కంప్రెషన్ ద్వారా లోపల సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ చేసి అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇదేనండి ప్రోబు, మనము షాక్ వేవ్ థెరపీలో యూజ్ చేసే ప్రోబు. దీంతో ఏంటంటే డైరెక్ట్గా అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేయడం అనేది జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి వాళ్ళకి హోల్డింగ్ కెపాసిటీ కావచ్చు, బ్లడ్ సప్లై కావచ్చు ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఓవరాల్ సెక్షువల్ హెల్త్ ఇంప్రూవ్. ఓకే, ఎట్లా దీని అంటే ఎంత పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉందండి దీనికి? సో అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏజ్లో వాళ్ళలో 80% దాకా వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఉంది. మిగతా వాళ్ళకు కూడా ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి, బట్ ఆ కాంకాంబినెంట్గా మెడికేషన్స్ పెట్టాల్సి వస్తుంది. బట్ యంగ్ ఏజ్లో ఇది వితౌట్ ఎనీ మెడికేషన్స్ వాళ్ళకి హ్యాపీగా ఎరెక్షన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.